నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ప్రతిపక్షాలు చెప్పేది వినాలంటున్న సీఎం రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్. కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రాజెక్టుల బాట పట్టిన బీఆర్ఎస్. హైదరాబాద్ లో 51% పూర్తి. వారితో వేదికలు పంచుకోవద్దన్న చంద్రబాబు. మేస్త్రిగా మారిన మంత్రి. కూటమి చేసిందేమీ లేదన్న బొత్స. కొత్త చట్టంతో లీక్లకు చెక్. మళ్లీ మావోయిస్టుల కలకలం. వెయిటింగ్ లిఫ్ట్ లో గోల్డ్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటం మొదలైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం మారుతోందని, ప్రతిపక్షాలు చెప్పింది వినడం కూడా అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ హితవు పలికారు. నిన్న ఢిల్లీలో నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పారు. ప్రధాని మోదీకి ఈ ఓటమి మొదటిది కాదని, రెండోదని గుర్తు చేశారు. గతంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కు తాకట్టు పెట్టే నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం మోదీ చేశారని, రైతుల పోరాటంతో దిగొచ్చారన్నారు. దేశంలో పరీక్షా పేపర్ల లీక్లు అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం ప్రత్యేక చట్టాలు తేవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేంద్రం పరిధిలోని ఈడీతో దాడులు చేస్తోందని ఆరోపించారు. పరిపాలనలో యువతకు భాగస్వామ్యం కల్పించాలని, అందుకోసం 21 ఏళ్లకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా చట్టం తేవాలన్నారు సీఎం రేవంత్. యువత 21 ఏళ్లకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో బిల్లు తెచ్చేలా ఒత్తిడి చేస్తామన్నారు. 21 ఏళ్లకే యువత చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్మానం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి ఆ స్థానంలో జంజీలకు అవకాశం కల్పించాలని సవాల్ విసిరారు. ఆపై వారికి సీఎం రేవంత్ దగ్గర ఉన్న మున్సిపల్, హోంశాఖ, మున్సిపల్ శాఖలకు మంత్రులుగా నియమించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ను ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమన్నారు కిషన్ రెడ్డి. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ నేతల బృందం కర్ణాటకలో పర్యటించింది. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల్ని బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కర్ణాటకకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బృందంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కృష్ణా, తుంగభద్ర, భీమా నదుల నీళ్లను కర్ణాటక దోచుకుంటోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎగువ రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు నీళ్లు రాకుండా ప్రాజెక్టులు కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా నది ఎగువన నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టుకు వరద చేరుకుంటోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,200 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 316.12 మీటర్స్గా ఉంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను మొదట హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆయనకు 10 సార్లు CPR చేసినట్టు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు హన్మకొండకు వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయనకు యశోద హాస్పిటల్కు తరలించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు సూచించారు. హైదరాబాద్ లో ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర సిపి సజ్జనార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి 10,000 ముందస్తు డిపాజిట్ చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బుడి కొట్టించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా ఎన్నికల కమిషనర్ అర్వీ కర్నర్ BLOలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటర్లకు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 51% మాత్రమే సర్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వారంతా త్వరగా ఫారాలు పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 3 వరకు వేచి చూడొద్దని, వీలైనంత వేగంగా ఫారాలు నింపి BLOలకు అందజేయాలని కోరారు హైదరాబాద్ ఎన్నికల కమిషనర్ ఆర్వీ కర్నన్. గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని సీఎం చంద్రబాబు పార్టీ నేతల్ని ఆదేశించారు. టీడీపీ ముఖ్య నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గొడ్డలి పార్టీ విష వృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై 45 రోజుల పాటు టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఏజీ హాస్పిటల్ వచ్చిన సీఎం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో సినిమా చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ గాయపడ్డారు. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడం, వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం హాస్పిటల్లో కోలుకుంటున్న బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి విజయనగరంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో 13,000 మంది బాలికలతో అరకు తింస గిరిజన నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పెనుమదం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి మంత్రి స్వయంగా శ్రమదానం పనుల్లో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి ఒక మేస్త్రిగా మారి పనులు పర్యవేక్షించారు. కాంక్రీట్ నిర్మాణ పనుల్లో భాగంగా కంకర, ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని మోస్తూ అందరిలోనూ ఉత్సాహం నింపారు. నెల్లూరు నగరంలో పేద విద్యార్థుల చదువుకు, రవాణా సౌకర్యానికి కొండంత అండగా నిలిచేందుకు మంత్రి నారాయణ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 23 ప్రభుత్వ, మున్సిపల్ హైస్కూళ్ల విద్యార్థుల కోసం సుమారు 6 కోట్ల సొంత నిధులతో 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతలో 7,000 సైకిళ్లను పేద విద్యార్థులకు అందించారు. ఈ సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను మంత్రి నారాయణ కుమార్తె శరణి పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అది విభజన చట్టం ప్రకారం వచ్చిందన్నారు. మొదట్లో 15,000 ఎకరాలు అడగ్గా తర్వాత 5,000 ఎకరాలకు మార్చారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తాము 2,700 ఎకరాలు చేశామని, అందులో 2,200 ఎకరాలు విమానాశ్రయం కోసం కేటాయించగా 500 ఎకరాలు ప్రభుత్వం కోసం ఉంచామని చెప్పారు. ఇప్పుడు ప్రారంభం పేరుతో కూటమి ప్రభుత్వం హడావిడి చేస్తోందని బొత్స ఎద్దేవా చేశారు. యువత ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. నీట్ పరీక్ష లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలపై యువత తీవ్ర మనస్తాపం చెంది నిరసన చేపట్టారని అన్నారు. యువత నిరసనకు కేంద్ర ప్రభుత్వం తలవంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని అన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ గుండ సతీష్ రెడ్డికి చేంజ్ మేకర్ 2026 పురస్కారం లభించింది. ఎంఎస్కో తొలి పురస్కారాన్ని సతీష్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సతీష్ రెడ్డి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఎంఎస్కో ఈ పురస్కారాన్ని అందజేసింది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచారు. గబ్బర్ సింగ్ తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి చికిత్సకు అవసరమైన 3 లక్షల చెక్కును వారి కుటుంబానికి అందించారు. చిరంజీవి సోదరుడు నాగబాబు తన వంతు సాయంగా రమేష్ కుటుంబానికి 2 లక్షల చెక్కు అందించారు. విషయం తెలిసిన వెంటనే బాలికల ఆశ్రమ పాఠశాలల్ని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు సందర్శించారు. హాస్టల్, వంటశాల, ఆహార నిల్వలు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. హాస్టల్ వార్డెన్ను సస్పెన్షన్ చేయడంతో పాటు 3 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఉండవల్లి గాంధీబాబు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంకులో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ బంగారంతో 70,60,000 రూపాయలకు టోకరా వేశాడు అప్రైజర్. గోల్డ్ లోన్స్ పేరుతో బ్యాంక్ అధికారులతో కుచ్చుతోపి పెట్టాడు. బ్యాంక్ కస్టమర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టించి లోన్లు తీసుకుని డబ్బులు కాజేశాడు నిందితుడు. ఈ ఘరానా మోసం బ్యాంక్ అధికారుల ఆడిటింగ్ లో బయటపడింది. బ్యాంక్ అధికారులు అప్రైజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి నుంచి 6.5 లక్షలు కాజేసిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. మెర్క్యూరీని బంగారంగా మార్చి ఇస్తామని నమ్మించిన నిందితుడు కన్నయ్య 100 గ్రాముల బంగారం కేవలం 1,00,000 రూపాయలకే ఇస్తానంటూ ఆశ చూపాడు. నిందితుడి మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా 6.5 లక్షలు చెల్లించాడు. పోలీసులు నిందితుడు కన్నయ్యను అరెస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గుమ్మలక్ష్మీపురంలో పట్టపగలే 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడెంకలు గ్రామంలో సీసీటీవీ వైర్లు కట్ చేసి మరీ ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారు. వరుస చోరీలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో కోవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కో రోజే 10 మంది కోవిడ్ బారిన పడ్డారు. దాంతో ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. హాస్పిటల్స్ లో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో 3కి, ఎన్టీఆర్ జిల్లాలో 2కి పాజిటివ్ తేలింది. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 4 మృత్యువాత పడ్డారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆషాఢ సారె సమర్పణ బృందాలు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ బంగారు బోనాల సమర్పణ కోసం హైదరాబాద్ నుంచి భక్తజన బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి. అటు భక్తుల రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. శాకంబరి ఉత్సవాలు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. మొదటి విడతగా 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరల్ని సేకరించారు. అలాగే 4 టన్నుల పండ్లు ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు ఆలయ సిబ్బంది. వీటన్నింటితో అమ్మవారిని, ఆలయాన్ని అలంకరించి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇష్ట దైవాలకు బోనాలు సమర్పించారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఆలయాలకు భారీ ఎత్తున చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాస బోనాల్లో అత్యంత ప్రత్యేకమైనవి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పట్టింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం ఉదయం లేదా మధ్యాహ్నం లోపు పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల సంస్కరణల కోసం శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ సందర్భంగా వీడియోలో పలు విషయాలు ప్రస్తావించారు. నందన్ నిలేఖని నేతృత్వంలో హైపవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వికసిత్ భారత్ లో దేశ యువతే కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026 లో పాల్గొన్న యువతతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యువత భవిష్యత్తుపై ఫోకస్ పెట్టాలని, అలాగే విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాలని సూచించారు. యువత స్వయం సమృద్ధి, సాధికారత, సమాజ అభివృద్ధిపై చర్చించారు. మాతృభూమిని రక్షించే ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయిందని, తనకు వయసు పైబట్టం, అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రజా జీవితంలో చురుకుగా ఉంటూ ప్రజల తరపున గళం మాత్రం వినిపిస్తూనే ఉంటానని తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్తూపం దగ్గర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఘనంగా నివాళులు అర్పించారు. 1999 నాటి ఆపరేషన్ విజయ్లో భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలని గుర్తు చేసుకున్నారు. గతంలో భారత రక్షణ రంగానికి చెందిన వస్తువులు 65 నుంచి 70% భారత్ దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు స్వదేశంలో రక్షణ రంగ వస్తువులు తయారు చేస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తేజస్ యుద్ధ విమానం, ధ్రువ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను తయారు చేస్తున్నామన్న ఆయన ఇటీవలే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా నేవీలో చేరినట్టు తెలిపారు. జలాంతర్గాములు, క్షిపణులు అభివృద్ధి చేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రధాని మోదీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేబినెట్ లోకి యువ రక్తాన్ని తీసుకొచ్చేందుకు మోదీ కసరత్తు చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు కేబినెట్ లో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజాబ్ రాష్ట్రాలకు పునర్వ్యవస్థీకరణలో పెద్దపీట వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం హస్తినలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అదనపు బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు వేగవంతం చేయడం, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రహ్లాద్ జోషి ఈ సమావేశం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది. యూపీఎస్సీ తదితర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్తో ఈ చట్టం రెడీ చేసినట్టు సమాచారం. ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ కేంద్రం కొత్త బిల్లు తీసుకువస్తోంది. దీని ప్రకారం పేపర్ లీక్ చేసిన వ్యక్తికి గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానా సైతం 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలు పెంచారు. ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై దాడికి సమాధానం చెప్పాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల చర్యకు జవాబుదారీతనం కోరుతూ అమిత్ షాకు లేఖ రాశారు. లాఠీ చార్జ్కు ఎవరు అనుమతించారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా బలగాలు విచక్షణారహితంగా దాడి చేశాయన్నారు. 37 రోజుల తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఉద్యమ సమయంలో ఏం చేయాలి, ఏం జరుగుతోందన్న ఆందోళనతో నిద్ర లేకుండా మేల్కొని ఉన్నట్లు చెప్పారు.
ఇప్పుడు భయం లేదని తెలిపారు. ఇక ఈ విజయం తర్వాత సీజేపీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదన్నారు అభిజిత్ దీప్కే. ఇది కేవలం తమ ఆరంభం మాత్రమే అని రాబోయే రోజుల్లో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా అస్త్రంగా ప్రారంభమైన సీజేపీ ఉద్యమానికి భారీ స్పందన వచ్చింది. ఎంతలా అంటే సీజేపీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో కేవలం 12 గంటల్లోనే ఏకంగా 13.2 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. సీజేపీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు ఫోన్లో అందించిన క్షణాల్ని వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అయింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ముగియడంతో ఆ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. జంతర్ మంతర్ రోడ్లను ఢిల్లీ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి శుభ్రం చేయించారు. రోడ్లపై ఉన్న బారికేడ్లు, టెంట్లతో పాటు నిరసనకారుల శిబిరాలు తొలగించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ ఆందోళనల వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యాయి. నిరసన విరమణతో ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రశాంత వాతావరణం నెలకొంది. గత 37 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో అట్టుడికిన జంతర్ మంతర్ దగ్గర పీస్ నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ పార్టీ ఆందోళన విరమించడంతో జంతర్ మంతర్ దగ్గర ప్రశాంత వాతావరణం నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యల్ని పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని తెలిపారు. ఉద్రిక్తతలు సృష్టించడం, నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమన్నారు. ఇప్పటి వరకు తాను 22 సార్లు నిరాహార దీక్ష చేశానని, ఎన్నడూ హింసను ఆశ్రయించలేదన్నారు. గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో గుజరాత్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరో 24 గంటల పాటు గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అహ్మదాబాద్ అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. అస్సాంలో వరదలు అతలాకుతలం చేస్తున్న వరదల బీభత్సానికి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 66కు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని 6 జిల్లాల్లో దాదాపు 6.5 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శివసాగర్ జిల్లాలో 3, చరేదేవ్ జిల్లాలో 1 మరణించారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కుప్పకూలింది. ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. స్వరూప్ నగర్ ఏ బ్లాక్ లో నిర్మిస్తున్న ఇల్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని 3 గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన నౌకల రాకపోకల్ని అడ్డుకోవడానికి బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడంతో చమురు రవాణా నౌకలను మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కంటే ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఖమేనీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినప్పటికీ అణ్వాయుధాన్ని వ్యతిరేకించారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఖాతాలో 2వ పథకం చేరింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజత పథకం సాధించాడు. మలేషియాకు చెందిన అనిల్ బిన్ కాన్స్టక్ గోల్డ్ మెడల్ సాధించగా కెన్యా క్రీడాకారుడు అముంగా కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడలో భారత్ కు మీరాబాయి చాను తొలి స్వర్ణం అందించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను 190 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పథకం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయికి ఇది వరుసగా 3వ సారి గోల్డ్ మెడల్. 2018, 2022లోనూ ఆమె స్వర్ణ పథకం గెలుచుకుంది.